సార్ నా నెంబర్ 8 సార్. నేను ఎప్పుడు లోన్లీగా ఉంటాను. సింప్లిసిటీ మెయింటైన్ చేస్తాను. సింపుల్ అండ్ హై థింకింగ్. ఇంకేముండవు అక్కడి నుంచి. కష్టపడి పని చేస్తాను అంతే. ఇంకేమో నచ్చవు. మరి ఇలాంటి వాళ్ళకి కూడా అవకాశం ఉంటుందా? లవ్ మ్యారేజ్ అవకాశం ఉంటుందా? నెంబర్ 8 అంటారు. వీళ్ళకి చిత్రం ఏంటంటే నెంబర్ 8 వాళ్ళకి దాదాపు వీళ్ళకు 60-70% ఈ నెంబర్ 8 వాళ్ళకి అవతల వాళ్ళు ఎవరు నచ్చరు అసలు. అందుకే ఈ క్వాలిటీస్ వీళ్ళకి ఉంటాయి కాబట్టి సింప్లిసిటీ, రిజర్వ్గా ఉంటారు కాబట్టి ఈ క్వాలిటీ బయట వాళ్ళకి నచ్చదు. ఒకవేళ 8 మైండ్లో తలుచుకుంటే నేను ఎట్లయినా పలానా పార్ట్నర్ని లవ్ చేసి మ్యారేజ్ అనుకుంటే మటుకు వీళ్ళు సాధిస్తారు. వీళ్ళకున్న చాలా ఉంటాయి సీక్రెట్గా. ఒకవేళ పెద్దలు ఒప్పుకోకపోతే సీక్రెట్గా వెళ్ళి కూడా లవ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళు సీక్రెట్ లవ్ మ్యారేజ్. లవ్లు చాలా ఉంటాయి. పేరెంట్స్ ఒప్పించి చేసిన లవ్ మ్యారేజ్. లవ్ కమ్ దాన్ని ఏమంటారు? లవ్ కమ్ అరేంజ్ మ్యారేజ్. మ్యారేజ్కి ముందు ఇట్లా చెప్పేస్తారు, పేరెంట్స్ ఒప్పుకున్నారు, వాళ్ళు కన్వర్ట్ చేసి లవ్ కమ్ అరేంజ్ మ్యారేజ్ చేస్తారు. వీళ్ళకి మటుకు కొద్దిమంది నెంబర్ 8 వాళ్ళు అవతల పర్సన్ దొరికాడంటే ఖచ్చితంగా వీళ్ళు ఎబ్బడిబడికి ఇష్టమన్నా లేకపోయినా సైన్స్ సీక్రెట్గా మ్యారేజ్ చేసుకుని తిరుగుతారు. అమ్మాయ్యా అందరి ఫ్రెండ్స్తో పాటు నేను కూడా లవ్ మ్యారేజ్ చేసుకుని అనిపిస్తారు. కానీ వీళ్ళకి లవ్ మ్యారేజ్ అంత సుఖంగా ఉండదు నెంబర్ 8 వాళ్ళకి. అది గుర్తుపెట్టుకుని దాని జోలికి పోకుండా అరేంజ్ మ్యారేజ్ పోవటమే ది బెస్ట్ నెంబర్ 8 వాళ్ళకి. మరి ఇంతకీ నెంబర్ 8 వాళ్ళు ఎవరు అంటే 8, 17 అండ్ 26 ఈ తేదీలు పుట్టిన వాళ్ళు నెంబర్ 8. అది మీ లవ్ మ్యారేజ్కి ఉందా లేదనడానికి ఇది న్యూమరాలజీ ఆన్సర్.